ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడాను నమస్కారం. ఈ వీడియోలో మన స్కూల్ యొక్క క్యాడర్ స్ట్రెంత్‌ని ఏ విధంగా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన మొబైల్‌లో ఉన్నటువంటి బ్రౌజర్‌ని ఓపెన్ చేద్దామండి. బ్రౌజర్‌ని ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్‌లో మనకి csc.ap.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి ఇట్లా హోమ్ పేజ్ అనేది సిఎస్సి యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ లెఫ్ట్ కార్నర్లో చూసినట్టు టాప్ లెఫ్ట్ కార్నర్లో చూసినట్లయితే ఇక్కడ 3 లైన్స్ కనబడుతుందని చూడండి. 3 లైన్స్. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాగిన్ అనేది కనబడుతుంది గ్రీన్ కలర్లో. ఈ లాగిన్ మీద క్లిక్ చేద్దామండి. చేయగానే ఇక్కడ మనకి లాగిన్ పాపప్ విండో అనేది కనబడుతుంది. ఇక్కడ ఈ లాగిన్ మీద మనం స్కూల్ లాగిన్ మాత్రమే ఎంటర్ చేయాలండి. సో ఇట్లా యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ మీద క్లిక్ చేస్తామండి. చేయగానే మనకి హోమ్ పేజ్ అనేది ఇట్లా కనబడుతుంది. స్కూల్స్, స్టూడెంట్స్, టీచర్స్ అని. ఇక్కడ మళ్ళీ అగైన్ 3 లైన్స్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి హోమ్, లీవ్ డాష్బోర్డ్, ఎంఐసి రిపోర్ట్, సర్వీసెస్ అని కనబడుతుంది చూడండి. ఇక్కడ మనం సర్వీసెస్ మీద క్లిక్ చేద్దామండి. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సర్వీసెస్ అనేది కనబడుతుంది. R1, R2, R3 అట్లాగా. సో మనకి ఇక్కడ R8 చూడండి, క్యాడర్ స్ట్రెంత్ అని కనబడుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ అనేది ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయగానే మనకి మైనస్ అని చూపిస్తూ ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ అనేది కనబడుతుంది చూడండి. ఈ క్యాడర్ స్ట్రెంత్ మీద క్లిక్ చేద్దామండి. ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ మీద క్లిక్ చేయగానే మనకి మనం ఇదివరకే టిస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది. సో ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి, సింగిల్ టీచర్ స్కూల్ కాబట్టి ఇక్కడ టిస్లో కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ ఆ టీచర్ యొక్క డీటెయిల్ మాత్రం ఇక్కడ కనబడుతుంది. అట్లా కాకుండా హై స్కూల్ వాళ్ళకైతే ఒక 10 to 11 ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఎవరైతే టిస్ కన్ఫర్మ్ చేశారో వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తాము, క్లిక్ చేసేసి ఇక్కడ కింద కన్ఫర్మ్ కనబడుతుందండి చూడండి. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేస్తాము. ఇప్పుడైతే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రైమరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి అడుగుతుంది. యూ వాంట్ టు అప్డేట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఓకే మీద క్లిక్ చేస్తాం, అంత కరెక్ట్గా ఉంది కాబట్టి. సో ఇట్లా క్లిక్ చేయగానే మనకి అది చెక్ చేసుకుంటుందండి సిస్టమ్. మన స్కూల్లో ఉన్నటువంటి పొజిషన్ ఐడి ఎంత అయితే ఉందో అంత మనం కన్ఫర్మ్ చేసినట్టు చూపిస్తుంది. అట్లా అయిపోగానే మనకు అలర్ట్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పిస్తుంది. సో ఈ విధంగా మనం స్కూల్ యొక్క క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేయాలండి. థ్యాంక్ యూ అండి. ఒకవేళ కనుక మీరు ఇంకా మీకు ఎక్స్ట్రా పోస్ట్ ఉందంటే కనుక మీ స్కూల్లో కిందన మళ్ళీ అగైన్ అడుగుతుందండి. ఇక్కడ టీచింగ్ టైప్ మనకి 2 పోస్టులు ఉంటే కనుక మన స్కూల్లో మళ్ళీ అగైన్ ఒకటే కదా ఫిల్ అయింది, ఇంకొక పోస్ట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. ఇక్కడ టీచింగ్ కావాలనుకుంటే టీచింగ్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ డిజిగ్నేషన్ అంటే మనకి ప్రైమరీ స్కూల్ వల్ల అయితే మ్యాక్సిమం స్ట్రెంత్ని బట్టి మనకు శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చూడండి, సెకండ్ గ్రేడ్ టీచర్ కావాలనుకుంటే కనుక సెకండ్ గ్రేడ్ టీచర్. మీడియం వచ్చేసి మనకి తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేస్తాము. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, సో రెగ్యులర్ వాళ్ళు అయితే రెగ్యులర్, కాంట్రాక్ట్ వాళ్ళు అయితే కాంట్రాక్టర్, పార్ట్ టైం గెస్ట్ ఇట్లా ఉంటే కనుక వాళ్ళని. ఒకవేళ కాంట్రాక్టర్ ఉంటే కనుక కాంట్రాక్ట్ టీచర్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ శాంక్షన్ పోస్ట్ అనమాట. ఇక్కడ శాంక్షన్ పోస్ట్ దగ్గర గమనించినట్లయితే మనకి స్కూల్లో 2 పోస్టులు లేదా 3 పోస్టులు శాంక్షన్ అయ్యింది అంటే కనుక ఇక్కడ 3 అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి వేకెంట్ అనేది 3 అని చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే మనం అప్డేట్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వేకెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అట్లా కాక మనకి మనం టిస్లో ఏదైతే అప్డేట్ చేసామో, టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఏదైతే అప్డేట్ చేసామో ఆ యొక్క
డేటాని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ టిస్‌లో ఈ స్కూల్‌లో ఒకలే టీచర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక టీచర్‌ని చూపించడం జరిగింది. అట్లా కాక హై స్కూల్‌లో అయితే గనక ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు కాబట్టి ఎంతమంది అయితే టిస్ అయిందో అంతమంది టీచర్స్ యొక్క డేటా అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రాగా కూడా మనకి కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది వచ్చారో అంతమంది టీచర్స్‌ని ఇక్కడ మనం చూపించాలండి. క్యాడర్ స్ట్రెంత్ అనేది చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్‌లో 10 మంది ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా ఒక నలుగురు వచ్చారనుకోండి. ఇక్కడ యాడ్ దగ్గర ఇక్కడ చూడండి టీచింగ్ టైప్, డిజిగ్నేషన్, మీడియం, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్. అంటే మనకి టీచింగ్ టైప్‌లో అయితే టీచింగ్ వస్తే టీచింగ్ అండి. నాన్ టీచింగ్‌లో వస్తే నాన్ టీచింగ్ అని పెడతాము. సో టీచింగ్ వచ్చారు కాబట్టి టీచింగ్. డిజిగ్నేషన్ దగ్గర మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే కనుక ఏదైతే వచ్చారో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి వాళ్ళు వస్తే కనుక ఎస్జిటి, పీఈటీ కానీ, పీడీ కానీ, తెలుగు కానీ ఎవరు వస్తే ఆ యొక్క డిజిగ్నేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మీడియం కూడా మన తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ రెగ్యులర్ వాళ్ళు అయితే రెగ్యులర్ మీద క్లిక్ చేస్తాము. ఒకవేళ కాంట్రాక్ట్ బేస్డ్ మీదగా వచ్చినారంటే కనుక కాంట్రాక్ట్ అని క్లిక్ చేస్తాము. లేదా పార్ట్ టైం లేదా అవుట్ సోర్సింగ్ మనకి ఏదైతే ఉంటే దాని మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వేకెంట్ పోస్ట్ ఎంతమంది వచ్చారు మన స్కూల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు వచ్చారనుకోండి 3 అని టైప్ చేస్తాము. సో ఇక్కడ 3 అని టైప్ చేయగానే వేకెంట్ 3 అని వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆ టీచర్ యొక్క డేటా అనేది ఎంటర్ చేయమని చెప్పేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ వచ్చింది అనుకుందాం. ఒక పోస్ట్ వచ్చినప్పుడు వేకెంట్ ఒకటి తర్వాత మనం యాడ్ మీద క్లిక్ చేసేస్తాం. సో ఇట్లా యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని చెప్పేసి మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక పోస్ట్ అనేది యాడ్ అయింది. సెకండ్ గ్రేడ్ టీచర్, టీచింగ్ తెలుగు కాంట్రాక్ట్. సో శాంక్షన్ పోస్ట్ 1, వర్కింగ్ 0, వేకెంటీ 1 అని చూపిస్తుంది. ఓకేనండి. ఇట్లా ఇంకా కావాలనుకుంటే కనుక ఇట్లా మనకి ఎన్ని పోస్టులు ఉన్నారో అంతమందిని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి పైన యాడ్ చేసుకుంటూ వెళ్తే కిందన చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా క్యాడర్ స్ట్రెంత్ అనేది మనం అప్డేట్ చేయాలండి. ఒకవేళ కనుక ఇవి రాంగ్గా మనం అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుందండి. డిలీట్ ఆప్షన్ మీద కూడా మనం డిలీట్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ పోస్ట్ని తీసేయాలనుకుంటే ఎక్స్ట్రాగా ఉందనుకుంటే కనుక డిలీట్ మీద క్లిక్ చేస్తాము. సో డిలీట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా డిలీట్ అయిపోయి సింగిల్ పోస్ట్ అనేది చూపిస్తుంది. మనకు ఒకవేళ కనుక ఎవరైనా కనుక మనకు వచ్చింటే కనుక ఇక్కడ యాడ్ చేస్తాము. ఎంతమంది వచ్చారో అంతమందిని ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ విధంగా మనం మన యొక్క స్కూల్ యొక్క క్యాడర్ స్ట్రెంత్ని అప్డేట్ చేయాలండి. సో అప్డేట్ చేసిన వెంటనే మనకు స్కూల్ యొక్క స్ట్రెంత్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.